ఇదంతా నువ్వు ఒక్కడివే చేసావా? అవునమ్మా. ఎప్పుడు లేచిదంతా అలంకరించావు? నిన్ననే పూలు కొనుక్కుని వచ్చానమ్మా. రాత్రి నుంచి ఇలా అలంకరించాను. అయ్యో, ఎందుకురా నా కోసం ఇంత కష్టపడ్డావు? నవమాసాలు మోసి మమ్మల్ని కనడానికి నువ్వు పడిన కష్టం ముందు ఇదేం పెద్ద కష్టం కాదమ్మా. తప్పటడుగులేసిన చిన్ననాడు ప్రతి జన్మకి నువ్వే నాకు అమ్మగా పుట్టాలి, నేనే నీకు కొడుకుగా పుట్టాలి. ప్రతి జన్మకి ఎవరూ చూపించినంత ప్రేమ నీ మీద నేను చూపించాలి. ఏ జన్మలోనైనా సరే నాకు నువ్వే ప్రపంచం అవ్వాలి, నువ్వే ధ్యాస అవ్వాలి. పసివాడినే అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే, కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. హ్యాపీ బర్త్డే అమ్మా. అను, థ్యాంక్ యూ. నువ్వు నిజంగా గ్రేట్ అన్నయ్య. నువ్వు అమ్మని ప్రేమించినట్టుగా ఏ కొడుకు వాళ్ళ అమ్మని ప్రేమించడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అమ్మా. నీకోసం చీర తెచ్చానమ్మా. చీరకి డబ్బులు ఎక్కడివి అన్నయ్య? ఎప్పటి నుంచో ఇస్తున్న పాకెట్ మనీని నేను ఖర్చు పెట్టకుండా పోస్ట్ ఆఫీస్ లో ప్రతి రూపాయిని కూడబెట్టి అన్నీ కలిపి ఈరోజు అమ్మ పుట్టినరోజు సందర్భంలో చీర కొన్నాను. ఎందుకురా ఇదంతా? అదేంటమ్మా అలా అంటావు? మా ప్రతి పుట్టినరోజుకి నువ్వు మాకు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నావు, కానీ నేను నీకు చీర కూడా కొనకపోతే ఎలా అమ్మా? అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.